ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. శివపరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని. శివపరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని. శివపరమాత్మ నా తండ్రి. అయితే బాబా ఏమంటున్నారంటే, అనుభూతి శక్తి అంటే అనుభూతి ఎప్పుడైతే మనకి ఉండదో అప్పుడు మనం విశేష బ్రాహ్మణులం కాలేము అని అంటున్నారన్నమాట. దాని గురించి బాబా ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము. పరివర్తనకి సహజ ఆధారము అనుభూతి శక్తి. ఎప్పటి వరకు అనుభూతి శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి అవ్వదు. ఎప్పటి వరకు అనుభూతి అవ్వదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవిత విశేషత యొక్క ఆధారము గట్టిగా ఉండదు అని అంటున్నారు బాబా. ఆది నుండి మీ బ్రాహ్మణ జీవితాన్ని ఎదురుగా తీసుకురండి. మొదట పరివర్తన నేను ఆత్మ, బాబా నావాడు. ఈ పరివర్తన దేని ఆధారంగా వచ్చింది? నేను ఆత్మని, ఈయన నా తండ్రి అని ఎప్పటి వరకు అనుభవం చేసుకోరో అప్పటి వరకు సాధారణంగా నడుస్తారు అని బాబా అంటున్నారు కదా. నేను ఆత్మని, నా తండ్రి శివ పరమాత్ముడు. ఈ అనుభవం రావాలి. ఎప్పుడైతే మనకి ఆత్మ అనుభూతి, ఆత్మని స్టేజ్లో ఉంటామో అప్పుడు శివ పరమాత్మను మన తండ్రిగా మనం భావిస్తాం. అప్పుడు ఈ అనుభవం ఎప్పటి వరకు అయితే మన తండ్రి అనే అనుభవం ఎప్పటి వరకు అయితే రాదో అప్పుడు వరకు కూడా సాధారణంగానే ఉంటారు అంటున్నారు బాబా. అయితే మరియు ఏ సెకండ్లో అనుభవి అవుతారో అప్పుడు తీవ్ర పురుషార్థి అవుతారు. ఆ విధంగా పరివర్తన యొక్క విషయాలు రచయిత రచన విషయంలో ఎప్పటి వరకు అనుభూతి చేసుకోరో అదే సమయము, ఇదే యోగము, నేను శ్రేష్ఠ ఆత్మని అని అనుభవం చేసుకోరో అప్పటి వరకు ఉత్సాహ ఉల్లాసాలు కూడా ఉండవు అని బాబా అంటున్నారు. పరివర్తన యొక్క విషయాలు రచయిత రచన విషయంలో ఎప్పటి వరకు అనుభూతి చేసుకోరు, ఇది అదే సమయం అంటున్నారు బాబా. అదే యోగము, నేను శ్రేష్ఠ ఆత్మనని అనుభవం చేసుకోరు అప్పటి వరకు ఉత్సాహ ఉల్లాసాలు కూడా ఉండవు అని బాబా అంటున్నారు కదా. అంటే మన బాబా సమానంగా అయిపోవాలి. ఆత్మని స్థితిలో ఉంటేనే మనము నా తండ్రి అనే అనుభవం అవుతుంది. అప్పుడు బాబా నుంచి మనకి ఏదైనా అన్ని ప్రాప్తులు మనకి వస్తాయి అన్నమాట. ఏదైనా మనకు క్యాచ్ చేస్తాం ఆత్మని స్థితిలో ఉంటే. అప్పుడు మనకి బాబా నుంచి అన్నీ వస్తాయి కాబట్టి ఉల్లాస ఉత్సాహాలు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. అసలు ఆత్మని స్థితిలో ఉండి నా తండ్రి అని కూడా అనుభవం, నేను ఒక ఆత్మని స్థితిలోకి రావడం కూడా అనుభవం ఉండదు. ఆ స్టేజ్లో రారు. మళ్ళీ ఆ స్టేజ్లో రాకపోతే బాబాకి ఎలా కనెక్ట్ అయిపోతారు? కనెక్ట్ కారనమాట. ఎప్పుడైతే అలా కనెక్ట్ కారో అప్పుడు అనుభూతి శక్తి రాదు, పరివర్తన రాదు. తర్వాత శ్రేష్ఠ బ్రాహ్మణుల జీవితం అది కాదు, సాధారణంగా ఉండిపోతారు అని బాబా అంటున్నారనమాట. ఇంకా ఉల్లాస ఉత్సాహాలు ఏవి కూడా ఉండవు అని అంటున్నారనమాట. అయితే బాబా అన్నారు, అనుభూతి వాయుమండలం యొక్క ప్రభావం ద్వారా కొద్ది సమయం కొరకు పరివర్తన అవుతారు, కానీ ఆ పరివర్తన సదాకాలికంగా ఉండదన్నమాట. అనుభూతి శక్తి సదాకాలిక సహజ పరివర్తనను తీసుకొస్తుంది. ఏదో వాయుమండలం బట్టి లేదంటే వ్యక్తులు చూసే బట్టి అంటే తర్వాత స్థానాన్ని బట్టి వాళ్ళకి ఏదో ఉత్సాహ ఉల్లాసాలు ఆ సమయానికి రావచ్చు, కానీ అవైతే కాలానికైతే ఉండవు అంటున్నారు బాబా. స్వయం అనుభూతి కావాలి అంటున్నారు బాబా. స్వయం అనుభూతి శక్తి ఎప్పుడైతే ఉంటుందో అదే సదాకాలిక సహజ పరివర్తనని తీసుకొస్తుందన్నమాట. ఈ విధంగానే స్వపరివర్తనలో కూడా ఎప్పటి వరకు అయితే అనుభూతి శక్తి ఉండదో అప్పటి వరకు సదాకాలిక శ్రేష్ఠ పరివర్తన రాదు. దీనిలో విశేషంగా 2 విషయాల అనుభవం కావాలి. మీ బలహీనత యొక్క అనుభవము, ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తం అవుతున్నారో వారి అభిరుచి మరియు వారి మనసు యొక్క భావన లేక వ్యక్తి యొక్క బలహీనత లేక పరవశ స్థితి అనుభూతి,
పరిస్థితి యొక్క పరీక్షని తెలుసుకొని స్వయం పాస్ అవ్వడానికి శ్రేష్ఠ స్వరూపం యొక్క అనుభవం చేసుకోవాలి అని బాబా అంటున్నారు. నేను శ్రేష్ఠ ఆత్మను, స్వస్థితి శ్రేష్టము, పరిస్థితి పరీక్ష. ఈ అనుభూతి సహజ పరివర్తన చేస్తుంది, మరి పాస్ చేస్తుంది. ఇతరుల కొరకు లేక ఇతరుల స్వావున్నతకు అనుభూతికి మీ స్వావున్నత ఆధారంగా అనుభూతి శక్తి లేకుండా స్వయం పరివర్తన అవ్వరు అని బాబా అంటున్నారు. స్వయం స్వ అనుభూతి ఉండాలి అంటున్నారు బాబా. ఇతరుల స్వావున్నతి అనుభూతికి మీ స్వావున్నత ఆధారం అంటున్నారు. అనుభూతి శక్తి లేకుండా స్వయం పరివర్తన అవ్వరు. వ్యక్తులకి కానీ, స్థానానికి కానీ, లేదంటే బలహీనతలకు కానీ, పరిస్థితులకు కానీ, ఇలా వీటికి వశభూతలు అవుతూ వెళ్తాము, ఉంటాము అంటే ఇదే నా బ్రాహ్మణ జీవితం అంటే అది కాదు అంటున్నారు బాబా. స్వయం అనుభూతి కావాలి అంటున్నారు బాబా. అప్పుడు సహజ పరివర్తన అవుతుంది అని అంటున్నారు. నేను ఇతరుల కోరిక లేక ఇతరుల స్వావున్నతి అనుభూతికి మీ ఉన్నతి ఆధారము. అనుభూతి శక్తి లేకుండా స్వయం పరివర్తన అవరు. దీనిలో కూడా సత్యమైన మనసు యొక్క అనుభూతి కావాలి అని బాబా అంటున్నారు. సత్యమైన మనసు యొక్క అనుభూతి కావాలి అని కూడా బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.